ఎవరు అంత ధైర్యం చేయరు. ఒక మాఫియాని బయట పెట్టడానంటే చాలా ధైర్యం ఉండాలి దానికి. సో దట్ మీరు డాక్టర్స్ని నెగిటివ్గా చూపించారు దీంట్లో. దారుణమైన కాన్స్పిరసీస్ ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి, డార్క్ స్టోరీస్ కూడా ఉన్నాయి, కానీ బయటికి రావు. ఏ విషయమైనా ముందు నెగిటివ్ చెప్తేనే దానికి అట్రాక్ట్ అవుతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇదే సినిమాని డాక్యుమెంటరీ ఒక ప్రవచనంలో చెప్పండి, ఎవరు చూడరు. కీమోథెరపీ, రేడియేషన్, జర్నీ అంతా నాశనం అయిపోయింది. పెళ్ళైన 1 year అండి లిటరల్లీ. వాళ్ళ పాప నువ్వు చేసిన స్ట్రగుల్ చిన్న విషయాలకి ఏంటంటే సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారు. నీకేంటి మన బ్రెయిన్ వాషింగ్ ఏంటి, క్యాన్సర్ అని వస్తే దీన్ని బలహీనతగా చేసుకుని క్రిమినల్ డాక్టర్, ఒక ఫ్రాడ్ డాక్టర్ ఇలాంటి పని చేస్తే వాడు ఏం చేయాలి? ఆ మూమెంట్కి తను అలా చూసుకోలేకపోయిందంటే ఇమాజిన్ వాళ్ళు ఎంత. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ క్యాష్ చేసుకుంటే వాళ్ళని ఏమనాలండి? అది కూడా ఒక డాక్టర్. అసలు అందుకే సినిమా ఎండింగ్ అనేది రియల్గా బయట సాధ్యం కాకపోయినా నాకు సినిమా, ఇప్పుడు మనం సినిమాలో ఏంటంటే రియల్గా మన లైఫ్లో చేయడానికే హీరోని సృష్టించుకున్నది. ఓకే, అందుకే అలాంటి ఎండింగ్ పెట్టింది. ఎందుకంటే అది ఇలాంటి తప్పు ఏదైతే ఉందో అసలు దీన్ని నేరం కింద కూడా లేదు. అంటే సైన్స్లో ఉన్న కొన్ని మన మీద బలహీనతలు, మనుషుల మధ్యన ఉన్న బలహీనతల్ని, సోషల్ ఫియర్స్ని, ప్రేమని కరెక్ట్గా చెప్పాలంటే ఒకళ్ళ మీద మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళకి జరుగుతుంటే వాళ్ళ కోసం మీరు ప్రాణమైన ఇచ్చేస్తారు, డబ్బులైనా ఇచ్చేస్తారు దానికోసం. దీన్ని బలహీనతగా చేసుకుని ఒక అలాంటి క్రిమినల్ డాక్టర్, ఒక ఫ్రాడ్ డాక్టర్ ఇలాంటి పని చేస్తే వాడు ఏం చేయాలి? వాడు చట్టాన్ని దొరకడు. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది పెద్ద కన్ఫ్యూజన్. 1,00,000 చెప్తారు, ఒకళ్ళ ఒపీనియన్కి ఇంకొకళ్ళ ఒపీనియన్కి సంబంధమే ఉండదు. అండ్ మీరు ఎంతమంది దగ్గర ఒపీనియన్ కనుక్కోవడం మొదలు పెడితే మీరు అంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, భయపెట్టేస్తారు. మీకేంటి మన బ్రెయిన్ వాషింగ్ ఏంటి, క్యాన్సర్ అని వస్తే డెత్ అనేది. ఏమండి సిగరెట్ స్మోకింగ్ చేస్తే కూడా బతికే అవకాశాలు ఉంటాయి. బట్ ఏంటంటే మన మోటివేట్. కోవిడ్కి ఏమైందండి? అవును, సగం మంది చచ్చిపోయింది. అంటే యాక్చువల్ గా సత్య మెడికల్ బ్యాక్గ్రౌండ్ లో జాబ్ చేశాడు కదా, సో అందుకని చాలా ఈ మెడిసిన్స్ మీద, ట్రీట్మెంట్స్ మీద తన వర్క్, రీసెర్చ్, నాలెడ్జ్. ఇందాక మీకు చెప్పినప్పుడు కోవిడ్ టైంలో కూడా ఇదే చాలా ఫీర్ ఉంది బయట. సో ఇప్పుడు తెలుసు మనకి కోవిడ్ అంటే కాదు, ఇలా ఉంటుంది, ప్రపంచం అందరికీ ఏమైపోదు, సో లెవెల్స్ ఉంటాయి అందులో అని. కానీ అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంది మనకి? అది ఎక్కడో పక్క వీధి ఉంటూ, ఓ మై గాడ్, షూటింగ్ చేద్దాం అన్నాడు అన్నాను కదా. నాకు ఏంటి అంటే ఎలా అడుగుతున్నాడు షూటింగ్ చేద్దామని. నేను ఫ్లాట్ లో ఉంటున్నా, మా ఫ్లాట్ మేట్స్ అందరూ వెళ్ళిపోయారు. ఏది లాక్డౌన్ ముందే ఒక్కడనే ఉంటున్నా. సో ఏదైనా అయితే అట్లీస్ట్ జ్వరం వచ్చేసి కొద్దిగా సీరియస్ అయిపోయినా ఎవడో ఉన్నాడు, మనోడేమో ఎక్కడో ఉంటాడు, బయటేమో తిరగడానికి అంత కంఫర్ట్ లేదు, బట్ షూటింగ్ చేద్దాం అంటున్నాడు. కాదు గురు, ఏదైనా అయితే ఏంటి, మన దగ్గర డబ్బులు లేవు, ఇక్కడ పీపుల్ లేరంటే, అరే నీ కోవిడ్ని అర్థం చేసుకో, ఎందుకంత భయపడిపోతున్నావు? బయట న్యూస్ అదొక పెద్ద టాపిక్. ఓకే, సో ఒక లేని ఫియర్ క్రియేట్ చేస్తారు, ఎగ్జాగరేట్ చేస్తారు. సో చాలా మంది పీపుల్ డైరెక్ట్లీ డిసీజ్ వల్ల కాకుండా దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల, ట్రీట్మెంట్ వల్ల, వీటి వల్ల చనిపోతున్నారు. సో దీని ఎఫెక్ట్ని కరెక్ట్ వేలో అర్థం చేసుకో, నువ్వు టెన్షన్ పడకు, ఫేక్ న్యూస్లు వినకు అని చెప్పేవాడు. సో అలాగే సేమ్ క్యాన్సర్ గురించి చెప్పినప్పుడు కూడా నాకు పెద్ద తెలీదు. ఇప్పుడు నా లైఫ్లో జరగలేదు, ఎవరి చుట్టుపక్కల కూడా నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. కానీ మనకేం తెలుసు, క్యాన్సర్ అంటే చాలా డేంజరస్ డిసీజ్, చాలామంది చనిపోతారు అంతే తెలుసు. కానీ వన్ స్టోరీ చెప్పిన తర్వాత తను ఎగ్జాంపుల్స్ చెప్పేవాడు నాకు. ఇంగ్లాండ్లో ఇలా జరిగింది, యూకేలో ఇలా జరిగింది. ఏదైనా ఒక విషయం వెలుగులోకి వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. బట్ అంటే అది తెలియదు మనకి. మెడిసిన్ గురించి వర్డ్స్ ఏం తెలుసు, అక్కడ వాడే మెడిసిన్స్ ఏం తెలుసు. సో దారుణమైన కాన్స్పిరసీస్ ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి, డార్క్ స్టోరీస్ కూడా ఉన్నాయి, కానీ బయటికి రావు. ఎందుకంటే అదంతా ఒక పెద్ద మాఫియా లాగా. చాలా మంది డాక్టర్లు కూడా, అంటే అందరినీ కాదు, కొంతమంది డాక్టర్లు వెరీ రిచ్, వెరీ పవర్ఫుల్, దట్ దే విల్ డూ మెనీ థింగ్స్. మనందరికీ ఎంతోమంది ఇక్కడ నమ్ముతాం, కానీ బయటికి మాట్లాడడం భయం. సో అలాంటి చాలా తెలుసుకున్నాను, చాలా చదివాను. మీరు కూడా రేపు ఎప్పుడైనా చూస్తే మీకు తెలుస్తుంది. సో సేమ్ వే మనం ఇలాంటి పాయింట్ చెప్తున్నాం అంటే ఇది కూడా ఉంది మాకు భయం.
ఏంటి ఇలా అంటారా డాక్టర్ని, ఏంటి ఇలా ఇది జరిగింది నువ్వు చూసావా అని ఎవడైనా అంటే ఏం చెప్తాం, రేపు పొద్దున్న ఆపేస్తా సినిమాని. అంటే తెలియదు, చిన్న సినిమాని ఆపుతారంటే ఏమో డాక్టర్లకి నెగిటివ్గా ఉందని. మన టీజర్ రిలీజ్ అయింది, కాన్సెప్ట్ టీజర్ స్టార్టింగ్ ఏముంటుంది, ఒక మెడికల్ ఇష్యూ జరిగిన న్యూస్ క్లిప్పేజ్ ఉంటుంది, అలా డిఫరెంట్ 3-4 ఉంటాయి. సో అది మేము రిలీజ్ చేసాము. నా ఫ్రెండ్స్ ఉంటారు, మా ఫ్రెండ్స్, మా బెస్ట్ ఫ్రెండ్ రూమ్మేట్ ఇప్పుడు కూడా ఉంటాడు నరేష్ అని, వాళ్ళ బ్లడ్ బ్రదర్ అన్నయ్య డాక్టర్. సో ఆయన చూసి వెంటనే నరేష్కి ఫోన్ చేశాడు. అమ్మ ఏమంటున్నాడు ఇప్పుడు అన్నయ్య, మనకు తెలుసు మీరు ఎందుకు ఇలా చూపించారంటాడా, మీకైనా తెలుసు అంటాడా, దీనివల్ల డాక్టర్స్ అందరూ నెగిటివ్గా అనుకుంటారు. మై పాయింట్ ఇది ఇప్పుడు నేను అడగాలనుకున్న పాయింట్. అంటే ఎవరు అంత ధైర్యం చేయరు ఒక మాఫియాని బయట పెట్టడానంటే, చాలా ధైర్యం ఉండాలి దానికి. సో దట్ మీరు డాక్టర్స్ ని నెగిటివ్ గా చూపించారు దీంట్లో. అంటే డాక్టర్స్ కాదు, ఒక డాక్టర్ నో 2 డాక్టర్లో మీరు మిగతా సినిమా చూస్తే మనకి మనం చెప్తే తెలుస్తుంది, బయట చూసే వాళ్ళకి ఎలా కన్వే అవుతుంది ఇది. డాక్టర్స్ అందరూ మంచి వాళ్ళు కాదా అన్నట్టే. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోవాలని వాళ్ళు ఉంటారు. ఎడ్యుకేటెడ్ అయితే అర్థం చేసుకుంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఇలాగే అనుకుంటారు కదా. మనకి మన వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ విషయమైనా ముందు నెగిటివ్ చెప్తేనే దానికి అట్రాక్ట్ అవుతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఇదే సినిమాని డాక్యుమెంటరీ ఒక ప్రవచనంలో చెప్పండి, ఎవరు చూడరు, వినరు చూడరు. అందుకని ముందు ఒక చెడు జరుగుతుంది అనమాట. మీరు అన్నట్టు ప్రతి వ్యవస్థలోనూ డాక్టరే కాదు, పోలీసే కాదు. ఇప్పుడు మనం ఎన్ని పోలీస్ సినిమాలు చూడలేదండి. సో అందులో ఎంతమందిని లంచగొండ పోలీసుల్లాగా ఇలాగా చిత్రీకరించలేదండి. అది కొడుతుంటే పోలీసు హీరో రౌడీ అవుతాడు, ఓకే, వాడు పోలీసుని కొడతాడు, నువ్వు విజిలేస్తావు, ఓకే, జనాలు విజిలేస్తారు. సో ఇట్స్ అగైన్స్ట్ సిస్టమ్ మీద ఉండే ఒక కోపం ఉంటుందండి ప్రతి సిస్టంలోనూ, సినిమా ఇండస్ట్రీలో కానీ ఎనీ ఇండస్ట్రీ. దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఓకే, ఈ పోర్ట్రేయల్ అంటారా, ఇది ఎగ్జాజరేషన్ అండి. అంటే మనకు తెలియని ఒక కొత్త జానర్ ఒకటి పెట్టాం అనుకోండి, ఒక కొత్త ప్రొఫెషన్ని నేను ఒకటి చూపించినప్పుడు దాని మీద ఒక చెడు అభిప్రాయం రావడం అనేది ఫస్ట్ చాలా ఈజీగా వచ్చేసే అభిప్రాయం అనమాట. మంచి ఒపీనియన్ ఫామ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, కానీ చెడు ఒపీనియన్ టక్కున వచ్చేస్తుంది. బట్ ముందు అది వస్తేనే అసలు చూస్తారు, ముందు అసలు ఏం చెప్తున్నాడు వింటారు. సో అందుకని ఆ చిన్న పోర్ట్రేయల్ అనేది జరుగుతుంది. అండ్ ఇది ఆడియన్స్ అనే వాళ్ళని మనం జనరలైజ్ చేయలేమండి. కొంతమంది అలా అనుకుంటారు, జస్ట్ మనం అందరం డిఫరెంట్ పీపుల్, ఎలాగో ఆడియన్స్ కూడా మనమే కదా. సో ఆ తప్పుగా అర్థం చేసుకోవడం, లేకపోతే వేరే విధంగా అర్థం చేసుకోవడం అనేది ప్రతి చోట ఉంటుంది. కమింగ్ టు దీంట్లో ఈ పాయింట్లోకి వచ్చేటప్పటికి, మీకు పృథ్వీ గారు లాంటి ఒక క్రిమినల్ డాక్టర్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం సుహాసిని గారు లాంటి నోబుల్ డాక్టర్. అసలు డాక్టర్ అంటే ఇలా ఉండాలి, డాక్టర్ అంటే ఇలా ఉండకూడదు. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన యుద్ధం, ఈ యుద్ధంలో వీళ్ళిద్దరు బలిపశువులు, ఒక సామాన్యులు, అంటే పేషెంట్స్ కాదు, సామాన్యులు, పేషెంట్స్ కూడా కాదు, సామాన్యులు. వీళ్ళిద్దరి మధ్యన జరిగే యుద్ధంలో అంటే ధర్మానికి అధర్మానికి, మంచికి చెడుకి, న్యాయానికి అన్యాయానికి, వీటి మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది. సో ఏంటంటే మనం చూసినప్పుడు ప్రతిదానికి ఒకటి ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తామండి. ఆ ఇమీడియట్ రెస్పాన్స్ తాలూకు ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, కొంతమంది మీద చెడు ప్రభావాలు చూపిస్తే, కొంతమంది మంచి ప్రభావాలు చూపిస్తే, పెద్దదాన్ని అర్థం చేసుకునే టైం ఇవ్వాలి. సో దాన్ని కూల్గా చెప్పగలగాలి. సో చెప్పగలిగితే అయిపోతుందండి. సో ఇట్స్ నాట్ అబౌట్ పోర్ట్రేయింగ్ ఇప్పుడు నాకు ఇంత ఏం చేసినా కూడా నా వైద్యో నారాయణో హరి, ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే అదేనండి. బట్ అట్ ద సేమ్ టైం ప్రతి దాంట్లోనూ ఒక చెడు ఉన్నట్టు ఈ వ్యవస్థలో కూడా ఉంటుంది. ఎందుకంటే అందరం మనుషులమే. ఎండ్ ఆఫ్ ద డే మంచిగా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. అంటే సుహాసిని గారి లాగా ఉండాలంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఎ లాట్. బట్ ఇందులో పృథ్వీ గారు లాంటి పిబి ఫణిభూషణ్ లాంటి క్యారెక్టర్కి ఉండాలంటే ఇట్స్ ఎ కంఫర్ట్. ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టు కంఫర్టబుల్ లగ్జరీ. సో దానికోసమే ఒక మనిషి ఒక గ్రీడీగా ఉన్నప్పుడు వాడు ఆ లూప్ హోల్స్ని వాడుకుని ఎవరైనా చేస్తారు. అండ్ ఇదేం మనకి ఇక్కడ మొదలైంది కాదు. మనం ఏదో పెద్ద యుఎస్ని ఆదర్శంగా తీసుకుంటాం కదా, అక్కడ చాలా దారుణమైన విషయాలు చాలా జరుగుతుంటాయి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అందుకే ఇందులో ఒక్కడికి మేము ఇక్కడ సమాజాన్ని మొత్తం మార్చేస్తాము, నేను దాన్ని నమ్మను. అండ్ అది చెప్పే స్థాయి కూడా నాకు లేదు. ఓకే, ఇందులో ఒకడికి ఈ సమస్య వచ్చింది, వీడు ఎలా రియాక్ట్ అయ్యాడు అంతే. అందరిని ఎలా రియాక్ట్ అవ్వమని చెప్పట్లేదు, అందరు డాక్టర్లు ఇదని చెప్పట్లేదు. ఈ స్పెసిఫిక్ థింగ్కి ఈ స్పెసిఫిక్ సొల్యూషన్ వీడిచ్చాడు అంతే, అంతకు మించి ఇంకోటి లేదంటే. అంటే మాఫియా గురించి చెప్పారు కదా, మెడికల్ మాఫియా గురించి చెప్పారు కదా, ఆబ్వియస్ గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చుంటాయి.
అంటే డాక్టర్స్ పేర్లు బయటకు రాకూడదు, డాక్టర్స్ గురించి ఇలా చెప్తారా అని చెప్పి. అంటే జనరల్ గా పోలీసుల గురించి ఇలా డాక్టర్స్ గురించి బయట పెట్టనివ్వరు కదా. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేశారా? అంటే మేము అంటే నేను క్యాలిక్యులేటెడ్ రిస్కే తీసుకున్నానండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఆవేశం ఉండదు, మీ వదిన గారికి జరిగిన దాంట్లో నీకుందిగా. అంటే ఇప్పుడు వైజాగ్ లో జరిగింది, సో వాళ్ళ వదిన గారికి వైజాగ్ లో ట్రీట్మెంట్ జరిగింది కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో మనోడేం ఫైట్ చేయలే. సో ఆమె తర్వాత వెళ్ళిపోయారు, యూకే వెళ్ళిపోయారు. బట్ ఆ ప్రాసెస్ మీద, చేసిన డాక్టర్ మీద, సోకాల్డ్ హాస్పిటల్ మీద. అండ్ ఇప్పుడు ఆ యూకేకి వెళ్ళిన తర్వాత మాకు డౌట్ వచ్చింది. నేను యూకేకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి ఏం చెప్పారంటే అమ్మాయికి మీకు నిజంగా ఉందా అని అడిగారు. అమ్మాయికి మొత్తం కీమోథెరపీ, రేడియేషన్, జర్నీ అంతా నాశనం అయిపోయింది. పెళ్ళైన 1 year అండి. లిటరల్లీ వాళ్ళు పాపం ఫస్ట్ యానివర్సరీకి ఒక హనీమూన్ ట్రిప్కి వెళ్తే అక్కడ ఫైండ్ అవుట్ అయితే భయం వేస్తే ఇండియాకి వస్తే ఇలాంటి జరిగింది, కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయితే నాకు చెప్పారు, నాకు త్రూ హరీష, నాకు అంటే వాళ్ళ సిస్టర్ నాకు తెలిసింది. బట్ ఎంత అని చెప్తాను, ప్రాణాల మీదకి వచ్చేసినప్పుడు మీరు ధైర్యంగా ఉండండి అంటే నా వరకు వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడు కోవిడ్ గురించి తను చెప్పినప్పుడు నా ఇంట్లో ఏం జరగట్లేదు కాబట్టి నేను ధైర్యంగా చెప్పాను. మేబీ నా ఇంట్లో జరుగుండి ఉంటే నేను భయపడే ఉండేమో, నీ ప్రాణం అయితే తెలుస్తుంది అనేది. సో ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోతామండి, ఎస్పెషల్లీ మన ప్రాణం కాదు, మన ప్రేమించిన వాళ్ళు. సో ఆ విధంగా ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు రైజ్ చేశారన్నమాట డౌట్స్, అసలు నిజంగా కన్ఫర్మ్ అయిందా ఏంటి అనేది. ఎందుకంటే తను జెనెటికల్లీ, ఇప్పుడు క్యాన్సర్ అనేది జనరల్గా ఈ స్మోకర్స్కి వీళ్ళకి హ్యాబిచువల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ప్రజల్లో ఒక నమ్మకం, అంటే ఈ యాడ్స్ వల్ల దానివల్ల. కానీ పుట్టిన పిల్లలకు కూడా వస్తాయి కదండి, ఆడవాళ్ళకే వస్తాయి కదండి, బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే జెనెటికల్గా వచ్చాయి. సో క్యాన్సర్ రావడానికి ఒక పర్టికులర్ కారణాలు ఉంటాయి, సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తేనే దానికి క్యూర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ అమ్మాయి కేసులో జెనెటికల్లీ షీఈస్ క్లియర్, జెనెటికల్లీ ఏమీ లేదు. సో అసలు ఎలా వచ్చింది నిజమేనా కాదా అనేది ఎవరికి తెలియదు అనమాట. యూ కాంట్ క్వశ్చన్ దెమ్, ఎందుకంటే అది జరిగిపోయింది, ఒక 4-5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనం డిక్లేర్ చేస్తారన్నమాట. ఓ 5 years క్యాన్సర్ వచ్చి తగ్గిన, ట్రీట్మెంట్ అంతా అయిపోయినా ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ క్యాన్సర్ అనేది రిపీట్ కాకుండా ఉంటే, ఎందుకంటే ఇది మళ్ళీ వస్తుంది అనమాట. సో మళ్ళీ రాకుండా ఉంటే దెన్ ఆ పేషెంట్ని క్యాన్సర్ ఫ్రీ కింద డిక్లేర్ చేస్తారు. ఇది యూకేలో జరిగినప్పుడు 5 years తర్వాత అప్పుడు డౌట్స్ వెళ్ళిపుచ్చారు. బట్ వీ కాంట్, మనం ఏమి చేయలేము అనమాట, ఎక్సెప్ట్ ఏంటంటే ఇలాంటి కథ ద్వారా, ఒక సినిమా ద్వారా ఇలాంటి థింగ్స్ కూడా ఉంటాయి. ఓకే, జస్ట్ బీ అవేర్ ఆఫ్ ఇట్, మీరు తెలుసుకొని ధైర్యంగా ఉండండి అనేది మా కాన్సెప్ట్ అండి. అండ్ ఒక చిన్న పాయింట్ గుర్తొచ్చింది, తను కథ నాకు చెప్పినప్పుడు వాళ్ళ వదిన గారు ట్రీట్మెంట్ జరుగుతున్న ప్రాసెస్లో ఆమె ఎంత అండర్ అవుతుందంటే ఎవరికి చెప్పలేకపోతుంది, కానీ షీ వాంట్ ఎక్స్ప్రెస్. సో తను జర్నల్ రాద్దామని డిసైడ్ అయ్యారంట, డైరీ. సో 1.5 page ఎప్పుడో రాసేటప్పటికి చెయ్యి వెళ్ళట్లా, వణికిపోతుంది, లేదంటే గ్రిప్ జారిపోతుంది, కానీ చెప్పాలని. సో తర్వాత ల్యాప్టాప్లో రాద్దామని అనుకున్నారు, ఇది కూడా రావట్లేదు ఆమెకి. సో నాకు అలా చెప్తుంటే, అంటే ఇఫ్ నిజంగా అలాంటి ప్రాబ్లం ఉందో లేదో తెలియని పర్సన్కి అలాంటిది క్రియేట్ చేసిన ఒకడికి ఎలాంటి శిక్ష చేయాలి? క్రియేట్ చేయడం వల్ల ఇంకా అదే ట్రాన్స్ లో ఉండిపోయారు. ట్రాన్స్ కదండి, చాలా ఇప్పుడు కీమోథెరపీ వాటికి సపోర్టింగ్ గా, ఇప్పుడు దీనికి ఒక ప్రాబ్లం వస్తుందండి, మళ్ళీ దానికి ఒక డ్రగ్. అంటే నాకు చేయని ఇప్పుడు ఎలా ఉంటదంటే, మీరు సెలైన్ బాటిల్, టాబ్లెట్, జలుబుకు ఒక టాబ్లెట్ అట్లా అన్నట్టు, అది అలాగా సెలైన్ అంత దారుణంగా ఉంటుంది. సో అండ్ ఇట్స్ ఎ కెమికల్ పాయిజన్, మనం సినిమాలో చెప్పాం. ఆ క్యాన్సర్ సెల్స్ ని అది కిల్ చేస్తుంది మెడికల్ గా. సో అందుకని విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ కి ఏమైపోతుందంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కింద ఉండిపోతాయి అంతా ఆమెకి పాపం. అండ్ నేను అసలు ఈ కథ నేను ఇలా చేస్తానని మా వదిన గారికి ఫోన్ చేసి, అంటే ఐ డోంట్ వాంట్ టు యూజ్ హర్ లైక్ అ పబ్లిసిటీ స్టంట్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ వన్. సో దిస్ ఈజ్ లైక్ ఐ వాంట్ టు నువ్వు నాకు హీరోలా కనిపిస్తున్నావు, నువ్వు చేసిన స్ట్రగుల్. ఎందుకంటే చిన్న విషయాలకి ఏంటంటే సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారు, ర్యాంకులు రాలేదని, వీటికి లవర్ ఏదో అన్నాడని సూసైడ్ చేసుకుని. అసలు అదండి హీరోయిజం అంటే. మనం ఓన్లీ థింగ్ మనకు బతికిచ్చింది ఎందుకంటే అట్లీస్ట్ మన కన్నవాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళ కోసం బతికుండాలండి, అట్లీస్ట్ వాళ్ళు చచ్చిపోయేదాకా ఉండాలి. అది మనం వాళ్ళకి ఏమైనా చేయగలిగేది. ఓకే, మన వరకు ఎవడో దేవుడు వచ్చి తీసుకెళ్ళిపోతే మనం ఏం చేయలేం. మనకున్న తొక్కలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి వాటికి వాళ్ళతో పోలిస్తే మనం ఎంత అండి. సో ఈ హీరోయిన్ని ఎప్పుడైతే చూపించానో, ఒక హీరోని చూపించడం అనేది నా ఉద్దేశం. ఇందులోంచి ఒక్కడు 1,00,000 మందిలోంచి ఒక్కడు చూసి ఆడు చేసే ప్రయత్నం, ఆడు పిచ్చి తోట కనుక ఒకసారి వచ్చినా కూడా మన పర్పస్ సర్వ్ అయినట్టే. అసలు మనకు దేవుడు ఈ స్టోరీ టెల్లింగ్ అని ఇచ్చిన టాలెంట్ అది సర్వ్ అయినట్టే. అందుకే ఇస్తాడు అసలు. దేవుడు ఒకటికి పాట పాడే అదృష్టం కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఈ ఆర్ట్ ఫామ్ ఇచ్చేదే అందుకు. మనం స్ట్రైట్గా చెప్తే రియాలిటీని చెప్పలేం కాబట్టి దాన్ని ఒక నీకు అందరికి ఒక మాయతో చెప్పడం. శ్రీకృష్ణ లీలలాగా ఆయన చేసే లీలలన్నీ మనకి ఏదో జస్ట్ లాగా కనిపిస్తాయి, బట్ దాని వెనకాల ఉన్న సారాంశాన్ని అదంతా అర్థం చేసుకుంటే అప్పుడు దానికి అది అర్థం అవుతుంది. దట్ ఈస్ ద థింగ్. She could survive, she could be fine because she had family support, right? Yeah. But because she had gone through a lot because of the mental trauma also, but just because the entire family was there, stood by her, so that's the reason she could. లవ్వేనండి అన్నిటికీ కారణం ప్రేమే. ఆ ప్రేమే బలం, ప్రేమే బలహీనత. అవును, మనం ఇంకోటి బలహీనతలో చూస్తాడు, మనం బలం అనుకుంటాం. ఇక్కడ జరిగింది ఏంటంటే ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగింది.